ఓం శ్రీమతే రామానుజాయ నమః. பாசுரம் 19. குத்துவிளக்கெரிய கோட்டுக்கால் கட்டில் மேல் மெத்தையின்ற பஞ்சசயனத்தின் மேலேறி கொத்தலர் பூங்குழல் நப்பின்னை கொங்கை மேல் வாய்த்து கிடந்த மலர் மார்பாவாய் திரவாய் மைத்தடம் கண்ணினாய் நீயுன் மணாளனை எத்தனை போதும் துயிலெழ ஒட்டாய் காண் எத்தனை ஏலும் பிரிவாற்றகில்லையால் தத்துவமன்று தகவேலோரெம்பாவாய். குத்துவிளக்கெரிய கோட்டுக்கால் கட்டில் மேல் மெத்தையின்ற பஞ்சசயனத்தின் மேலேறி கொத்தலர் பூங்குழல் நப்பின்னை கொங்கை மேல் வாய்த்து கிடந்த மலர் மார்பாவாய் திரவாய் மைத்தடம் கண்ணினாய் நீயுன் மணாளனை எத்தனை போதும் துயிலெழ ஒட்டாய் காண் எத்தனை ஏலும் பிரிவாற்றகில்லையால் தத்துவமன்று தகவேலோரெம்பாவாய். ஸ்ரீ ஆண்டாள் திவ்ய తిరువడిகளே శరణం. భావము: గుత్తి దీపపు కాంతులు నలుదిశలా వెలుగులు ప్రసరించుచుండగా ఏనుగు దంతములచే చేయబడిన కోళ్ళుగల మంచము మీద అందము, చలువ, మార్ధవము, పరిమళము, తెలుపులనే 5 గుణములు కలిగిన హంసతూలికా తల్పముపై పవళించియుండు గుత్తులు గుత్తులుగా వికసించిన పువ్వులచే అలంకరింపబడిన శిరోజములు కలిగిన నీలాదేవి యొక్క స్తనములను తన విశాల వక్షస్థలముపై వైచుకుని పవళించియున్న ఓ స్వామి, నోరు తెరిచి ఒక్క మాటైనను మాట్లాడకూడదా? లేక కాటుకచే అలంకరింపబడిన విశాలమైన నేత్రములు కల ఓ నీలాదేవి, జగత్స్వామి అయిన శ్రీకృష్ణుని స్వల్పకాలమైనను పడక విడిచి బయటకు వచ్చుటకు అనుమతింపకున్నావా? క్షణమైనను శ్రీకృష్ణుని విశేషమును సహింపజాలవే. ఇది నీ స్వరూపమునకు, నీ స్వభావమునకు తగదు. నీవలే మేము కూడా అతనికి అనన్యార్హ శేషభూతులమే కదా. కానీ కరుణించి కొంచెము అవకాశము ఇయ్యుము తల్లి. అట్టి అవకాశము నీవిచ్చితినేమి? మేము చేసే ఈ అద్వితీయమైన ధనుర్మాస వ్రతము భగవత్ కైంకర్య రూప మంగళ వ్రతముగా సాంగోపాంగముగా సమాప్తి చెందును. ఇందు ఏమాత్రమూ సంశయం లేదు అని ఆండాళమ్మగారు నీలాకృష్ణులను వేడుకుంటున్నారు.